అందరు వెళ్ళడం లేదా? అందరికీ అవ్వట్లేదా? అందరు ఇలాగే ఆలోచిస్తున్నారా? క్వశ్చన్ ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు 5 లక్షల మంది చేరారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాదన ప్రకారం రేషియో 5 లక్షలకి 11 మంది అంటే చాలా 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 తక్కువ రేషియో. అయితే మన 11 ప్రాణాలు పోవడానికి ఇది న్యాయం జరిగినట్టేనా? కాదు కదా. అక్కడ మీ ప్రశ్నకి సమాధానం ఆయన ఎట్లా పడి దాని మీద దొర్లి ఏడుస్తున్నారో చూడండి. ఒక్క వ్యక్తి పోయినా కూడా ఆ ఒక్క పిల్లాడు పోయింది ఆ మొత్తం జీవితానికి వాళ్ళ ఆలోచనకి ఆ తండ్రి బతుక్కి అన్నిటినీ ప్రశ్న అర్థం చేసింది. ఈ చనిపోయిన వాళ్ళలో కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి ఇంకా ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరుతున్న ఒక మహిళ ఆమె ఉన్నది. అబ్బాయిలు ఉన్నారు. అతనెవరో పుట్టినరోజు నాడు తన పుట్టినరోజుకి ముందు ఆర్సీబీ ఇలా గెలిచింది, ఇదే తనకి పెద్ద బర్త్డే గిఫ్ట్ అని భావించి సంబరాలు జరుపుకున్న అతను ఉన్నాడు. అతను ఆ బర్త్డేకి బతికిలేడు, చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈ 11 మంది జీవితాలు 11 అనేది ఇది సంఖ్య కాదండి. 11 జీవితాలు పోతే 11 జీవితాలతో కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. ఓ తల్లి మాతృత్వం అక్కడ ఉన్నది. తండ్రి ఎన్ని ఆశలు అనుకుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక్కో రోజు వాళ్ళు ఒక్కొక్క దశ మారుతుంటే ఆ తండ్రి జీవితం, తల్లి జీవితం, వాళ్ళ తోబుట్టోళ్ళ జీవితం వాళ్ళకి ఎంత పెనవేసుకుపోయి ఉంటుంది. ఈ నెంబర్, దీనికి నెంబర్ ఉందా అసలు? దానికి ఓ నెంబర్ వేయగలిగితే అది 5 లక్షలు అనే నెంబర్ కి కొన్ని వేల కోట్ల సంఖ్యలు ఎక్కువ ఉంటుంది.